ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఏదైనా కష్టం రాగానే వెంటనే దేవుడిని మొక్కుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కో విధమైన కోరిక తీర్చమని దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు. కొంతమంది కొబ్బరికాయలు కొడతామని, అన్నదానాలు చేస్తామని, దేవాలయాలకు వస్తామని, హుండీలో డబ్బులు వేస్తామని, మరికొందరు మేకలను కోస్తామని, అలాగే గుండు చేయించుకుంటామని ఇలా దేవుడిని మొక్కుకుంటారు. ఆ కష్టం తీరిన వెంటనే కొంతమంది తమ మొక్కులను మర్చిపోతారు. దేవుని మొక్కులు చెల్లించకుండా మర్చిపోతే ఏమైనా జరుగుతుందా అని చాలామంది భయపడిపోతారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుండి వెంటనే బయటపడాలంటే దేవుడిని ఎలా వేడుకోవాలి? దేవుని మొక్కులను మర్చిపోతే ఏదైనా జరుగుతుందా? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన కష్టాలను తీర్చమని ఆ దేవుడికి మొక్కుకొని ఆ సమస్య నెరవేరిన తర్వాత తీర్చకపోతే అసత్య దోషం ఏర్పడుతుంది. పరమ శక్తిస్వరూపమైన దేవుని విషయంలో మనం ఒక మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే మనం మాట తప్పిన వాళ్లమవుతాము. దీనివల్ల అసత్య దోషం చుట్టుకుంటుంది. దేవుని మొక్కులను తీర్చకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడా అని చాలామంది భయపడిపోతారు. అయితే అంతటి మహిమలు కలిగిన దేవుడు మనల్ని శిక్షించడు. కాని మన కర్మ ఫలితం ద్వారా మనం మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే మనం మరణించిన తర్వాత దేవుని దగ్గరకు చేరుకోలేము. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుడిని మొక్కుకుంటారు. అయితే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్నదానం చేస్తామని మొక్కుకుంటే మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. అన్ని దానాల కంటే అన్నదానం అత్యంత పుణ్యకరమైనది. ఇది అన్ని మొక్కుల కంటే చాలా శ్రేష్టమైనది. అన్నదానం చేయలేనివారు పేదలకు వస్త్రాలను దానం చేసినా మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి. ఇక తిరుమలలో వేలాది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పిస్తారు. ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరితే తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకుంటానని భక్తులు శ్రీవారిని మొక్కుకుంటారు. కొంతమంది తిరుమలలో తలనీలాలను సమర్పిస్తారు. ఇంకొందరైతే ఎలాంటి కోరిక కోరుకోకుండానే వెంకటేశ్వర స్వామికి తలనీలాలను ఇచ్చేస్తారు. అయితే చాలామంది మహిళలు కూడా తిరుమలలో గుండు చేయించుకుంటారు. కాని మన శాస్త్రాల ప్రకారం ఆడవారు మాత్రం గుండు చేయించుకోకూడదట. ఎందుకంటే మన హిందూ మతంలో భర్త జీవించి ఉండగా భార్య గుండు చేయించుకోకూడదట. ఇది మన సంప్రదాయానికి విరుద్ధమని గరికపాటి నరసింహారావుగారు పలు సందర్భాల్లో వివరించారు. తిరుమలకు వెళ్లిన స్త్రీలు 3 కత్తెర్ల వెంట్రుకలు ఇస్తే సరిపోతుందని, గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మగవారు గుండు చేయించుకుంటే అందులో సొగం పుణ్యం తన భార్యకు వర్తిస్తుందట. ఏది ఏమైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఏది అనుకుంటే అది చేసేయండి. అలాగే ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ దేవునికి ప్రదక్షిణాలు చేస్తాము. అయితే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే దేవుని గుడిలో 108 ప్రదక్షిణాలు చేయండి. దేవునికి 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోర్కెలన్నీ తప్పక నెరవేరుతాయి. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసి మొక్కను ప్రతిరోజు పూజించండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. దేవాలయంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా దేవాలయానికి దేవుని పూజ కోసం ఉపయోగపడే దీపారాధన సామాగ్రిని దానం చేస్తామని మొక్కుకోండి. ఎంతో పవిత్రమైన దేవుని గుడిలో మనం దానం చేసిన పూజా సామాగ్రిని దేవుని పూజలో ఉపయోగిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. అదేవిధంగా మీ కోరికలు నెరవేరిన తర్వాత ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తామని ఆ దేవునికి మాట ఇవ్వండి. మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. మనమనుకున్న మొక్కలు మర్చిపోతే ఏదో ఒక సందర్భంలో ఆ దేవుడు ఖచ్చితంగా గుర్తు చేస్తాడు. అప్పుడు కూడా మీరు మొక్కులను చెల్లించకపోతే మీ కర్మ అనుభవించక తప్పదు. కాని ఇందులో దేవుడికి ఎలాంటి సంబంధం ఉండదు. కాని దేవుని మొక్కులను గుర్తుంచుకొని మొక్కులను దేవునికి చెల్లిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఎవరైతే ఎక్కువగా దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలోకి దేవతలు అడుగు పెడతారు. కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు.
కాబట్టి వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించండి. విశేషంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. దేవుని గుడిలో కొబ్బరికాయను కొడితే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవునికి 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకోండి. మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి కష్టాలతో బాధపడేవారు కోరిన కోర్కెలన్నీ నెరవేరాలన్నా గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ఎన్ని సమస్యలున్నా వెంటనే తొలగిపోతాయి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కనకధార స్తోత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కనకధార స్తోత్రాన్ని చదవండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక చాలామంది ఇంటి ముందుకు తరచూ పావురాలు వస్తూ ఉంటాయి. మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటికి పావురాలు వస్తే వాటికి ఆహారంగా బియ్యం గింజలను వేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే మీ ఇంటి ముందుకు కాకులు వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి ప్రతిరోజూ ఆహారం పెడితే మీ కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం చేకూరుతుంది. అలాగే కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారం దేవుని ముక్కులను తీర్చకపోతే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని, అలాగే మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. మొక్కుబడి చెల్లించకపోతే కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. మనకు ఏ కష్టం వచ్చినా ఆ దేవుడు అండగా ఉంటాడని నమ్మండి. వీలైనంత ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళండి. దేవుడిని పూజించడం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.